లయోలా కాలేజ్ ఇప్పుడు పెద్ద సంచలనాత్మక ఒకసారి మనం ఆ మధ్యన కూడా మాట్లాడుకున్నాం. వాస్తవంగా ఆ కాలేజీ ఎవరికైనా సరే ఇప్పుడు మన బిల్డింగ్ ఉంటుంది, మన కాలేజ్ ఇప్పుడు అక్కడే సిద్ధార్థ కాలేజీ ఉంటుంది, సిద్ధార్థ లా కాలేజీ ఉంటుంది, సిద్ధార్థ ఉమెన్స్ కాలేజీ ఉంటుంది, సిద్ధార్థ స్టెల్లా కాలేజీ ఉంటుంది. ఇట్లా కాలేజీలు ఎవరి వాళ్ళకుంటాయి. ఆ కాలేజీలో మేము పొద్దున పూట వాకింగ్ చేసుకుంటామండి అంటే పర్మిషన్ ఇస్తారు. కాకపోతే వాళ్ళకే తెలియకుండా లేకపోతే వాళ్ళని ఇన్వాల్వ్ చేయకుండా వాళ్ళ పేరుతోనే ఒక వాకర్స్ అసోసియేషన్ ఫామ్ చేశారు. అప్పటి నుంచి వాకర్లకి లయోలా వాకర్లకి వీళ్ళకి మధ్యన ఒక ఘర్షణ వాతావరణం వచ్చింది. కరోనా టైంలో వాకర్స్ని ఆపేశారు. ఆ తర్వాతన పునరుద్ధరించమని అడిగినప్పుడు వాళ్ళు ఆపేశారు. ఎందుకు అంటే ఆ స్థలం మాదే అన్నట్టు ప్రవర్తిస్తున్నారు అన్నటువంటి కోణంలో లయోలా కళాశాల ఆపేసింది. అప్పట్లోనే కొన్ని ఇష్యూస్ వచ్చినాయి, అదంతా జరిగిపోయింది. ప్రభుత్వం మారింది. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వాకర్స్ అసోసియేషన్ వాళ్ళ నుంచి ప్రెషర్, చివరికి తలుపులు వేసేస్తే ఇరక్కొట్టి మరి లోపలికి వెళ్ళేటటువంటి సిచ్యుయేషన్ దగ్గర నుంచి ఇప్పుడు దానికి బదులుగా ఆ కళాశాల వాళ్ళని వేధించడం ప్రారంభించారు. మున్సిపాలిటీ నుంచి నోటీసులు ఇప్పించడం, లేకపోతే యూనివర్సిటీ నుంచి నోటీసులు ఇప్పించడం, వందల కొద్ది ఫిర్యాదులు, దాని మీద రకరకాల ఫిర్యాదులు వేధిస్తున్నటువంటి సందర్భంలో తాజాగా మాజీ ఎంపీ కేసినేని నాని కీలకమైనటువంటి అంటే మొన్న మధ్యనే కృష్ణా యూనివర్సిటీ చేత కూడా నోటీసులు ఇప్పించారు. దాంతో కేసినేని నాని ఇప్పుడు స్పందించారు. 1953వ సంవత్సరంలో విజయవాడలో స్థాపించబడిన ఆంధ్ర లయోలా కళాశాల దశాబ్దాలకు ఉత్తమ విద్యను అందిస్తూ వేలాది మంది విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దింది. విజ్ఞానం, నైతిక విలువలు, సమాజ సేవ అనే మూల స్తంభాలతో నిలిచిన ఈ కళాశాల అద్భుతమైన పాఠ్య ప్రణాళిక, అత్యాధునిక వస్తువులు, అర్హత కలిగిన అధ్యాపక బృందంతో దేశవ్యాప్తంగా మంచి గుర్తింపు పొందింది. లయోలా కాలేజీ నడుపుతున్నటువంటి జేసూట్స్ ఫాదర్స్ సంస్థ నిస్వార్థంగా లాభాపేక్ష లేకుండా భారతదేశ వ్యాప్తంగా 100కి పైగా స్కూల్స్, సుమారు 25 కాలేజీలు, 4 విశ్వవిద్యాలయాలు నిర్వహిస్తూ అనేక మంది విద్యార్థులకు దానం చేస్తున్నారు. ఇది కాకుండా అంతర్జాతీయంగా పలు దేశాల్లో అనేక విద్యా సంస్థలు నడుపుతున్నారు. కృష్ణా యూనివర్సిటీ నియమించిన 3 సభ్యుల కమిటీ తాజాగా ఆంధ్ర లయోలా కళాశాలపై తీవ్ర ఆరోపణలు చేస్తూ తన నివేదికను సమర్పించిందని వార్తలు వస్తున్నాయి. కానీ వాస్తవం ఏంటంటే ఆంధ్ర లయోలా కళాశాల సుదీర్ఘకాలంగా తన స్వయం ప్రతిపత్తిని సమర్థవంతంగా నిర్వహిస్తూ విద్యార్థులు గుణాత్మకమైన విద్యను అందిస్తోంది అనేది నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. నిజానికి లయోలా కళాశాల వద్ద ఉన్న వసతులు, సౌకర్యాలు, అకాడమిక్ స్టాండర్డ్స్ కృష్ణా యూనివర్సిటీ కంటే అలాగే చాలా ప్రైవేట్ యూనివర్సిటీల కంటే చాలా మెరుగైనవే. ఈ వివాదం విద్యాసంస్థల అభివృద్ధికి సంబంధించి కాకుండా కొంతమంది స్వార్థ ప్రయోజనాల కోసం చేస్తున్నటువంటి కుట్ర అని నా వ్యక్తిగత అభిప్రాయం. ఒక నిర్దేశిత లక్ష్యంతో లయోలా కాలేజీ మీద దుష్ప్రచారం జరుగుతున్నట్టు కనిపిస్తోంది. మనందరికీ అర్థమవ్వాల్సిన విషయం ఏంటంటే లయోలా లాంటి విద్యా సంస్థలు కేవలం ఒక వర్గానికి చెందవు. అవి కులమత రాజకీయం అనే చిన్న పరిమితులను దాటి సమాజ శ్రేయస్సు కోసం, దేశ శ్రేయస్సు కోసం, ప్రపంచ మానవాళి శ్రేయస్సు కోసం పనిచేస్తున్నాయి. కాబట్టి నేడు ప్రతి ఒక్కళ్ళు ఆంధ్ర లయోలా కళాశాలను ఆత్మీయంగా చూడాలి, దీని గొప్పతనాన్ని గుర్తించాలి. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ఎటువంటి ఒత్తిళ్లకు లోను కాకుండా విద్యాసంస్థను కాపాడుకోవాల్సిన అవసరం ఉందని నా భావన. సమాజానికి ఎంతో విలువైన విద్యా వ్యవస్థలను రక్షించేందుకు కృషి చేయాలని నా అభిప్రాయం. ఒక లయోలా కాలేజీ పూర్వ విద్యార్థిగా 10 సంవత్సరాల పాటు విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గ ప్రజాప్రతినిధిగా పనిచేసినటువంటి వ్యక్తిగా లయోలా కాలేజీ విజయవాడ ప్రాంత యువత భవిష్యత్తు కొన్ని శతాబ్దాల పాటు సేవ చేస్తుందని భావిస్తూ అనవసరమైన వివాదాలతో ఇటువంటి సంస్థలు నిరికించవద్దని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను అంటూ ప్రకటించారు.